పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి పరలోకమందున స్వామి అద్భుతకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆశయ దుర్గమా నిత్యుడగు తండ్రి జీవాధిపతి గల తండ్రి సమాధానకర్తవు తండ్రి నా అండాకొండ నీవైన గొప్ప రాజువి మంచి రాజువి నీకు వందనాలు మా దేవుడు నీవే ప్రభువా. ప్రియమైన సహోదరులకి తండ్రి నీ నామను బట్టి ప్రభువా తండ్రి నాయన నీ కృపను బట్టి ప్రభువా తండ్రి నాయన అందరూ కూడా తండ్రి ఏకంగా కూడి ప్రభువా అయ్యా నిన్ను ఆరాధించుకుంటకు నిన్ను ప్రార్థించుకుంటకు ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు తండ్రి ఈ ఉదయకాల సమయం అయ్యా నువ్వు ఇచ్చే వర్తమానం ఏమిటో అది తండ్రి నాయన మేము గ్రహించుటకు తండ్రి నీ కృపలో తండ్రి నాయన నీ ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా తండ్రి నాయన ఈ రోజు మరి ఏ వాక్యంతో మాతో మాట్లాడుతున్నారు ప్రభువా ఆ వాక్యం మా జీవితాల్లో ఫలించుటకు తండ్రి నాయన మా జీవితాలకు ఆధారంగా ఉండుటకు ప్రభువా నీ సహాయ సన్నిధి ఉంచమని ప్రభువా తండ్రి నాయన ఈ ఛానల్ వీక్షిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ, కలవరు కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, పరమును వీడిన ప్రేమ దరిలో పాపిని వెతకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ దరిలో పాపిని వెతకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చి, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చి, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునొసగిన ప్రేమ, శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునొసగిన ప్రేమ, విడనాడని ప్రేమది ఎప్పుడు ఎడబాయదు, విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, నా స్థితి జాచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి జాచిన ప్రేమ నాపై జాలిన చూపిన ప్రేమ, నాకై పరిగెత్తి కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచి, నాకై పరిగెత్తి కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచి, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. ఈ ఉదయకాల సమయము పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని ముఖ్యమైన వాక్యములు తీసుకొని మనము ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలుసుకోబోతున్నాము. అదేమిటి? పునరావృతమైన జీవము గురించి మనము తెలుసుకోబోతున్నాము. మనం చదివిన మాటలు, వినిన సందేశాలు చాలాసార్లు మనము మర్చిపోతూ ఉంటాము. కానీ దేవుని వాక్యము మర్చిపోతే మన ఆత్మీయ జీవితం బలహీనమవుతుంది. అందుకే దేవుడు తన వాక్యంలో మళ్ళీ చెప్తుంది. అందుకే దేవుడు తన వాక్యంలో మళ్ళీ మనం ధ్యానించుకోవాలి. నా వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకో, పదే దేవుడి యొక్క మాటలు మనము ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతిరోజు ధ్యానించుకునేటట్లుగా
మన జీవితాలు ఉంచుకోవాలి. పునరావృతం అంటే మళ్ళీ పుట్టుట, మళ్ళీ లేచుట, తిరిగి లేచుట, చచ్చిపోయిన స్థితి నుంచి బతుకుట, పాపములోంచి జీవములోకి, పాప జీవితం నుంచి మంచి జీవితంలోకి మళ్ళీ పుట్టుట, సచ్చిన స్థితిలోంచి మనం మళ్ళీ జీవింపజేసే జీవితాన్ని పునరుత్థనం అనుకుంటాం. ద్వితీయోపదేశకాండము 6:6 చూసుకుంటే దేవుడు చెప్తున్నాడు, ఈ మాటలను పదే పదే బోధించుము. దీనిలో ఒక గొప్ప సత్యం ఉంది. ఒకసారి వినడం సరిపోదు, మళ్ళీ మళ్ళీ వినాలి. అప్పుడు అది మన హృదయాల్లో నిలుస్తుంది. ఒక దైవ సేవకుడు ఒకలాగా చెప్తారు, ఒక దైవ సేవకులు ఒకలా చెప్తారు. మనం చదివేటప్పుడు ఒకలాగా అర్థమవుతుంది. ఎలా ఏదైనా దేవుడి యొక్క మాటలు మన జీవాన్ని ఇస్తాయి. మనం చదువుకునేటప్పుడు కూడా అదే చేస్తాం కదా. ఒకసారి చదివితే గుర్తుండదు. పదే పదే చదవడం వల్ల, అది బట్టి పట్టడం వల్ల మనం పరీక్షల్లో రాయడానికి, అది జ్ఞాపకం ఉండుటకు మనం బట్టి పట్టాలి, పదే పదే చదవాలి. అలాగే దేవుడి వాక్యం కూడా మనం పదే పదే చదువుకోవాలి, రోజు ధ్యానించుకోవాలి. కీర్తనలు 77:11 చూసుకున్నట్లయితే, యెహోవా చేసిన కార్యములు నేను జ్ఞాపకము చేసేదను. దేవుడు మన జీవితాల్లో చేసిన ఆశీర్వాదాలను మర్చిపోలేము. మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేసిన దేవుడు అతను చేసిన కార్యములు మర్చిపోతే ఇంకా దేవుడు చేసిన కార్యములకు మనము గుర్తుంచుకోకుండా మర్చిపోతే అది దేవుడి వాక్యమును మర్చిపోయినట్లే అవుతుంది. మనం దేవుడికి భయపడలేనట్లే ఉంటుంది, నిర్లక్ష్యంగానే ఉన్నట్లు ఉంటుంది. మనం భయపడతాము, అనుమానిస్తూ ఉంటాము. కానీ మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మన విశ్వాసం పెరుగుతుంది, మన హృదయం ధైర్యంగా ఉంటుంది. దేవుడి వాక్యము పదే పదే చదవడం వల్ల మనలో ధైర్యము ఉంటుంది. మనం ఏ విధంగా జీవించాలనేది ఆ వాక్యము మనకి నేర్పుతుంది. పునరావృతం ద్వారా జీవితం మారుతుంది. రోమియోలకు 12:2 చూసుకుంటే, మనసు నూతనీకరణ ద్వారా మార్పు పొందండి. మన ఆలోచనలు మారాలంటే మంచి మాటలు మళ్ళీ మళ్ళీ వినాలి. దేవుడి వాక్యం మనలో పనిచేయాలి. చెడు విషయాలు పదే పదే వింటే మనం చెడిపోతాము. అలాగే మంచి విషయాలు పదే పదే వింటే మంచి మార్పు మనలో వస్తుంది. మనము మారే విధముగా మన జీవితాలు చూసుకోవాలి. పునరావృతం బోధగా మారుతుంది. ఫిలిప్పీయులకు 3:1 చూసుకుంటే, అదే విషయాన్ని మళ్ళీ చెప్పుట నాకు ఇష్టము కాదు. పౌలు కూడా చెప్తున్నాడు, మళ్ళీ చెప్పడం తప్పు కాదు, అది మన రక్షణకు మంచిది. అందుకే మనం మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి, పిల్లలకు చెప్తూ ఉండాలి, మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. ఇంట్లో, చర్చిలో పిల్లలకు దేవుడి వాక్యాన్ని పదే పదే చెప్పాలి. అయితే దేవుడు పునరుత్థనం చెంది ఉన్నారు అని, 3వ రోజు తిరిగి లేచి ఉన్నారని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదివాము, తెలుసుకున్నాము. దైవ సేవకుల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము, అది నమ్ముతున్నాము. నమ్ముట నీ వల్ల అయితే నమ్మిన వానికి సమస్తము సాధ్యమనే వాక్యం కూడా మన పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అయితే మనము నమ్మి విశ్వసిస్తున్నాం కాబట్టి మనము దేవుడి బిడ్డలుగా ఉండగలిగాము. అలాగే చూసుకోండి, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. తండ్రి కొడుకు ప్రతిరోజు ఒకే మాట చెప్పేవాడట, నిజాయితీగా జీవించు, దేవునికి భయపడు అని. తండ్రి కొడుక్కి రోజు ఏంటి బోధించేవాడు? నిజాయితీగా జీవించాలి, దేవుడికి భయపడాలి అని చెప్పాడు. ఆ బాబు చిన్నప్పుడు ఆ మాట వినేవాడు, కానీ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తండ్రి ఆపలేదు, ప్రతిరోజు అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్పేవాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ బాబు పెద్దవాడయ్యాడు. ఒకరోజు అతనికి ఒక అవకాశం వచ్చింది, అవినీతి చేసే చాలా డబ్బు వస్తుందని. అప్పుడు అతని మనసులో ఏ మాట వచ్చింది తెలుసా? నిజాయితీగా జీవించు, దేవునికి భయపడు. అయితే అవినీతిగా సంపాదిస్తే డబ్బులు వస్తుందని తెలిసింది ఆ పిల్లడికి. అప్పుడు అతని మనసులో మాత్రం తండ్రి ఎప్పుడైతే తనకి రోజు చెప్తున్నాడో ఆ మాట అప్పుడు అతనికి గుర్తుకు వచ్చింది, నిజాయితీగా జీవించు, దేవునికి భయపడని. ఆ పునరావృతమైన అతని జీవితాన్ని కాపాడింది. అంటే పదే పదే చెప్పడం వల్ల తన కొడుక్కి చిన్నప్పుడు పట్టించుకున్నాడో లేదో మనకైతే తెలియదు, కానీ పెద్ద అయ్యాక అవినీతి చేసే ఆలోచనలో పనిలో ఉన్నప్పుడు అతనికి
డబ్బు వస్తుందని అన్నప్పటికీ కూడా, లేకపోతే దానివల్ల కలిసి వస్తుంది అన్నప్పటికీ కూడా అవినీతికి పాల్పడకుండా తండ్రి మాటలను గైకొని, తండ్రి మాటలను జ్ఞాపకం తెచ్చుకొని అవినీతి చేయకుండా నీతిగా బతకడానికి అతను అవినీతి చేయలేదు. ఇదే పునరుత్థనమైన శక్తి. ఇది మన జీవితాన్ని మారుస్తుంది. అయితే దేవుడు మనకి ఇచ్చిన జీవాన్ని కూడా మనము అలాగే భద్రపరచుకోవాలి. అతను ఇచ్చిన వాక్యాన్ని కూడా మనం అలాగే గైకొనాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, కుటుంబంతో పంచుకోవాలి, ఆచరణలో పెట్టుకోవాలి. ఇది చేస్తే మన జీవితం మారుతుంది. ప్రియమైన సహోదరులారా, పునరావృతం అనేది మన జీవితంలో లేకపోతే మన జీవితము ఆత్మీయంగా బలపడదు. దేవుని వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ చదవడము, మళ్ళీ మళ్ళీ జ్ఞానించుకోవడము, మళ్ళీ ఆచరించడం ద్వారా అప్పుడు మన విశ్వాసం బలపడుతుంది, మన జీవితం మారుతుంది, దేవుని ఆశీర్వాదం మీద మన మనసు ఉంటుంది. అలాగ మనము పునరావృతం గురించి మన జీవితం కూడా పునరావృతం చెందే విధముగా, మారు మనసు పొందే విధముగా, మార్పు చెందే కుటుంబంగా, వ్యక్తిగా మన జీవితాలు ఉండాలి. దేవుడు ఒక మార్గం చూపించి ఉన్నారు. ఆ మార్గం గుండా మనల్ని నడవమని. ఆ మార్గం ఏంటి? సత్యము జీవము అతను చూపించి వెళ్ళి ఉన్నారు. అయితే ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనము పునరుత్థనము మన జీవితంలో కలిగి ఉండే విధముగా, మార్పు చెందే విధముగా ఉండాలని దేవుని ప్రార్థించుకుందాము. ప్రియమైన పరలోకపు తండ్రి, మా జీవితాల్లో మీరు ఇచ్చిన వాక్యాన్ని మేము జ్ఞానించుకొనిచున్నాం ప్రభువా. మేము చాలాసార్లు మీ వాక్యాన్ని విని మర్చిపోతాము. దయచేసి మా హృదయాలను మార్చండి. నీ వాక్యాన్ని మేము జ్ఞాపకము చేసుకునే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మా మనసులను నూతనీకరణించి చెడును వదిలి మంచి మార్గంలో నడిచే శక్తిని మాకు ఇవ్వండి ప్రభువా. ప్రతిరోజు మీ వాక్యాన్ని చదవడానికి, జ్ఞానించుకోవడానికి మాకు ఆసక్తిని కనపరచండి ప్రభువా. మా కుటుంబాల్లో నీ వాక్యం నిలిచేలా చేయండి. మా పిల్లలు, మా ఇంటివారు మీ సత్యాన్ని బోధించే జ్ఞానాన్ని మాకు దయచేయండి. యేసయ్య, మేము బలహీనమైనప్పుడు మాకు బలమును అనుగ్రహించండి. మేము మర్చిపోయేటప్పుడు మాకు జ్ఞానమును దయచేయండి. మా జీవితాన్ని చిత్తానుసారముగా నడిపింపమని, సహాయము చేయమని, యేసు పరిశుద్ధ నామంలో మమ్మల్ని మార్చి, మలిచి, చెక్కి, తయారు చేసి నీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని నిలబెట్టమని క్రీస్తు యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి జీవితాల్లో మార్పును తీసుకురండి ప్రభువా. ఈ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరూ కూడా దేవుడికి లోబడే జీవితం కలిగి ఉండండి. మీ జీవితాల్లో కూడా పునరుత్థనం జరుగుతుంది దేవుడి కృపను బట్టి. మనం పాత జీవితాన్ని వదిలి నూతన జీవితంలోకి రావడమే మన పునరుత్థనము. అలాగే మరణించిన తర్వాత నిత్యరాజ్యంలోకి వెళ్ళుటకు లేబట్టుకు కూడా పునరుత్థనం ఉంది. అది మనం పొందుకోవాలంటే దేవుడిని అనుసరిస్తూ, దేవుడు చూపిన మార్గము గుండా, దేవుడు చూపిన ప్రేమ గుండా, దేవుడు చూపించిన ఆదర్శంగా మన జీవితాల్లో అవలంబించుకోవాలి. ఇది మనం చేసుకున్నప్పుడు దేవుళ్ళో ఎదిగి మనం ఫలిస్తాం. మీ అందరికీ వందనాలు.